హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి. హెల్తీ అంటున్నారేంటి శిరీష? పూరి అంటే అన్హెల్దీ కదా అనుకుంటున్నారేమో, కానీ కాదండి. సో మంచి వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అలాగే గోధుమ పిండితో పూరి చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి మంచిది, హెల్దీ కూడా. అలాగే ఎటువంటి ఆయిల్ కూడా అంటే పూరికి అంటుకోదు, పీల్చదు కూడా. సో నేనైతే ఈ విధంగా చేసి చూపిస్తాను. మరి రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్కగా క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బఠానీ అండ్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ. నా దగ్గర అయితే క్యారెట్, స్వీట్ కార్న్, బంగాళదుంప వేసాను. సో వేసుకొని మనం అన్ని వెజిటేబుల్స్ 1 by 1 ఫ్రై చేసుకొని చక్కగా మగ్గిపోయిన తర్వాత కాస్త వాటర్ వేసుకొని అది బాయిల్ అయ్యేటప్పుడు చక్కగా మనం ఒక 4-5 స్పూన్లు శనగపిండి అయితే మనం కలుపుకొని వాటర్లో వేసుకుంటే పూరీ కూర చక్కగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని అంటే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అంటే మన హోటల్ స్టైల్లో రావాలి అంటే ఇంకా సాల్ట్ చూసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంటే ఇలా చేసుకుంటే మనకి వెజిటేబుల్స్, పిల్లలు ఎవరు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా పోషకాలన్నీ వాళ్ళకి అందుతాయి. కాబట్టి ఈ విధంగా వేస్తే వాళ్ళు కూడా తింటారు, వాళ్ళకి లైక్ అవుతుంది, హెల్త్కి కూడా మంచిదండి, హెల్దీ కూడా. సో ఇంకా ఫైనల్గా పూరీలు అయితే చిన్న చిన్నగా మనం వెస్ట్ బెంగాల్ టైప్లో పూరీ చేసుకుంటే చాలా మంచిదండి. చూడటానికి అందంగా ఉంటాయి, తొందరగా కూడా 2 వేళ్ళతో తుంచుకొని తిన్నట్టు బాగుంటుంది, పొంగుతాయి. అలాగే మనం ముఖ్యంగా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్కి మంచిదండి. నేను ఎప్పుడు కూడా పూరి గోధుమ పిండితోనే చేసుకుంటాను. పూరి చక్కగా పొంగుతుంది, ఆయిల్ అస్సలు పీల్చదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మన చపాతీ, పుల్కాయ ఎలా తింటామో అలాగే ఈ పూరి కూడా. ఇప్పుడు మైదా పిండితో మనం చేసుకొని పెట్టామనుకోండి పిల్లలకి, హెల్త్కి మంచిది కాదు. పూరి అంతా ఆయిల్ పీల్చేస్తుంది. అసలు మనం ఒకటి తిన్న ప్లేస్లో అంటే 4 తిన్న ప్లేస్లో ఒకటే తింటాము. సో ఈ పూరీలు అలాగేం కాదు, ఒకటి తినాలి అనుకుంటే ఇంకొక 4 ఎక్స్ట్రా వేసుకొని కూడా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అంత లైక్ చేస్తారండి, అంత బాగుంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడైనా అన్హెల్తీ ఫుడ్స్ అయితే పిల్లలకి కానీ అంటే మనం తీసుకున్నా కూడా అలా అయితే చేయను. సో మనకి హెల్త్కి చూసుకోవాలి కాబట్టి అందుకు ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే గోధుమ పిండితో చాలా మంచిదండి. ఒకసారి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు నా వీడియోస్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.